వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన కేటీఆర్ గారి ఆదేశాల మేరకు, ఎందుకంటే నిన్న రాష్ట్ర ప్రభుత్వము తెలంగాణ తల్లి స్టాచ్యూనే మార్చి పడేయం జరిగింది. దాంట్లో ఎంత దురదృష్టం అంటే ఒక తల్లినే మార్చడం అనేది ఒక కాంగ్రెస్ వాళ్ళకి ఈరోజు చెల్లుబాటు అయింది. తల్లిని ఎవరైనా మారుస్తారా? అది కూడా ఈరోజు కాంగ్రెస్ వాళ్ళు తెలంగాణ తల్లినే మార్చేసారంటే ఇంత దౌర్భాగ్య పరిస్థితికి వచ్చింది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో అర్థమవుతుంది. అందుకే మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు ప్రతి గ్రామాల మండలాల వారిగా నియోజకవర్గాలుగా తెలంగాణ తల్లికి పాలాభిషేకం చేసి ప్రతి ఒక్కరు తెలంగాణ తల్లిని గుళ్ళలలో పెట్టుకునే విధంగా పెట్టాలి. రేపు మళ్ళా టీఆర్ఎస్ ప్రభుత్వం వస్తే అదే ఇప్పుడు వాళ్ళు పెట్టే తెలంగాణ తల్లిని చక్కగా గాంధీ భవన్ కు మర్యాద పూర్వకంగా పంపించి అక్కడ పెట్టి మళ్ళీ వాళ్ళ గాంధీ భవన్ లో పెట్టి వాళ్ళకి పూజ చేపిస్తాం. ఎందుకంటే అది తెలంగాణ తల్లి లెక్క లేదు, కాంగ్రెస్ తల్లి లెక్క ఉండదు. మీలో ఉండేది దానిక విగ్రహానికి హస్తం గుర్తు లెక్క చేయి చూపిస్తున్నారు. ఇంత దౌర్భాగ్యం అండి. ఇంతకుముందు తెలుగు తల్లి ఉండేవంతన 2 రాష్ట్రాలు విభజన కాకుండా అదే తెలుగు తల్లిని మన ముఖ్యమంత్రి వారు ఏం చేసిండ్రు, దాని కలశంని తీసి బతుకమ్మని పెట్టుకున్నాం అంతే తప్పిస్తే వేరే ఏం మార్చలేదు. కనీసం ఇది కూడా ఇంత జ్ఞానం లేని మా రాష్ట్ర ముఖ్యమంత్రి కాంగ్రెస్ పెద్దలకు దయచేసి చెప్తున్న ఏంటంటే, ఏ విధంగా అయితే పాలమూరులో మొట్టమొదటి తెలంగాణ తల్లిని పెట్టుకున్నామో తర్వాత హైదరాబాద్ లో కానీ తర్వాత వేరే పార్టీలు అందరూ పెట్టుకోకపోవడం జరిగింది. గట్ల తెలంగాణ తల్లిని పెట్టుకున్నారు కాదు. ఈరోజు నువ్వు పెట్టే తెలంగాణ తల్లి ఎట్లుంది తెలుసా? ఎవరికైనా సరే అమ్మని చూస్తే చేతులెత్తి నమస్కరించే ఉండాలి. ఆ తల్లి లేకపోతే మనమంతా ఎక్కడలో ఆ విధంగా కనీసం అది కూడా మర్చిపోయింది మా ముఖ్యమంత్రి గారు. ఇవాళ అది గుర్తు చేయాలి. అందుకే ఈరోజు పాలాభిషేకాలు ప్రతి నియోజకవర్గాలు కానీ మండలాలు కానీ దయచేసి దీన్ని అందరూ పాటించి తెలంగాణ తల్లిని గుండెలలో పెట్టుకునాలి. ఈరోజు కాంగ్రెస్ శ్రేణులు కూడా చెప్తా ఉన్నా, అయ్యా మీరు ఉద్యమం అప్పుడు తెలంగాణ తల్లిని గెలిచలేరా, తెలంగాణ తల్లికి పాటలు పాడలేరా, జెండా వందనం అప్పుడు కానీ ఫిబ్రవరి 26 నాడు కానీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలు కానీ మారిన రోజు నాడు తెలంగాణ తల్లి పాట పాడలేరా? ఇప్పుడు మర్చిపోయినరా తెలంగాణ తల్లిని? కొంచెం మన ఇంగిత జ్ఞానం ఉండాలి. ఏది పెట్టాలి ఏది పెట్టకూడదు అనేది ఒక ఇంగిత జ్ఞానం ఉండాలి. కనీసం మీరన్నా చెప్పాలి మీ ముఖ్యమంత్రి గారికి తెలంగాణ అస్తిత్వాన్ని తెలంగాణ తల్లిని. అప్పుడు అమర్యాద చేస్తే తెలంగాణ ప్రజలు కానీ తెలంగాణ మహిళలు కానీ పిల్లలు కానీ ఎవ్వరు కూడా హర్షించరు, దాన్ని తిరుగుబాటు చేస్తారు. రేపు వచ్చే స్థానిక సంస్థ ఎలక్షన్ కానీ మీరు గ్రామాల పోటీ వచ్చినప్పుడు కానీ తప్పకుండా ఎదుర్కొంటారు. గ్రామాల పోటీ కూడా రానియరు. ఇది మాత్రం ఖచ్చితం. జై తెలంగాణ.